ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు చదువుతున్నది జయ చిన్నయ్య. ముంబైలో కరోనా లాక్డౌన్తో నిలిచిపోయిన మెట్రో రైళ్లు వచ్చే సోమవారం నుంచి ప్రారంభమవుతాయి. బిగిన్ అగైన్ మిషన్లో భాగంగా మెట్రో సేవలను దశలవారీగా పునరుద్దరించాలని మహారాష్ట ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా నిబంధనలను పాటిస్తూ ప్రభుత్వ ప్రైవేటు నేతృత్వంలోని గ్రంథాలయాలు తెరుచుకోవచ్చని మార్గదర్శకాలు విడుదల చేసింది. కంటైన్మెంట్ జోన్ల వెలుపల వ్యాపారాలకు సంబంధించిన ఎగ్జిబిషన్లకు కూడా ప్రభుత్వం అనుమతిచ్చింది. స్థానిక వారాంతపు సంతలు తెరుచుకునేందుకు అవకాశమిచ్చింది ప్రభుత్వం. వినియోగదారుల రద్దీని నియంత్రించేందుకు రేపటి నుంచి అదనంగా 2 గంటల పాటు రాత్రి 9 గంటల వరకు షాపులు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది. విద్యాసంస్థలు మాత్రం ఈ నెల 31 వరకు మూతపడి ఉంటాయని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా కోవిడ్ టెస్టుల సంఖ్య 9 కోట్లు దాటిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న ఒక్కరోజే సుమారు 11,45,000 నమూనాలను పరీక్షించినట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు 63 లక్షల మందికి పైగా వైరస్ ను జయించారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 87% పైగా నమోదైంది. దేశంలో ఇప్పటి వరకు 8,26,000కు పైగా యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం కేసుల్లో ఇది 11.42%. దేశవ్యాప్తంగా వైరస్ పాజిటివ్ రేటు 8.04గా నమోదైందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 20 రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో పాజిటివ్ కేసుల రేటు జాతీయ సగటు కంటే తక్కువగా ఉందని పేర్కొంది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోందని స్పష్టం చేసింది. కొద్ది రోజులుగా కొత్త కేసుల కంటే కోలుకున్న వారి సంఖ్యే గణనీయంగా పెరుగుతోందని తెలిపింది. భారత్లో కరోనా తీవ్రత తగ్గకుండానే రీఇన్ఫెక్షన్ కేసులు వెలుగుచూశాయి. దేశవ్యాప్తంగా 3 కోవిడ్ నుంచి కోలుకొని మళ్లీ వ్యాధి బారిన పడినట్లు ఐసీఎంఆర్ అధికారికంగా వెల్లడించింది. కోవిడ్-19 నుంచి కోలుకొని మళ్లీ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 3కు చేరిందని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. వారిలో 2 ముంబైకి చెందినవారు కాగా ఒకరు అహ్మదాబాద్ వ్యక్తిగా పేర్కొంది. అంతేగాక రెండోసారి వైరస్ సోకడానికి సంబంధించిన కాల వ్యవధిని 110 నుంచి 100 రోజులకు సవరిస్తున్నట్లు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ్ తెలిపారు. 4 నెలల పాటు యాంటీబాడీలు శరీరంలోనే ఉంటాయన్న పలు పరిశోధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రెండోసారి జబ్బు బారిన పడటానికి సంబంధించిన తొలి కేసు హాంకాంగ్లో గుర్తించారని, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఇలాంటి కేసులు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 24 ఉన్నాయని, వాటిల్లో 3 కేసులు భారత్లో ఉన్నాయని అన్నారు. బాధితులను పర్యవేక్షణలోకి తీసుకుని మరిన్ని వివరాలు సేకరిస్తామని బలరాం భార్గవ్ వివరించారు. రెండోసారి వ్యాధి బారిన పడేందుకు ఉన్న కాల వ్యవధిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సరైన మార్గదర్శకాలను ఏర్పాటు చేయలేదని, అయితే భారత ప్రభుత్వం మాత్రం 100 రోజులుగా పరిగణిస్తోందని ఆయన వివరించారు. సీజనల్ వ్యాధుల కాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కోవిడ్-19 మార్గదర్శకాలను సవరించింది. వర్షాకాలం, శీతాకాలాల్లో నిర్దిష్ట ప్రాంతాల్లో సంక్రమించే అంటువ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రస్తుత కాలంలో సీజనల్ వ్యాధులైన డెంగీ, మలేరియా, ఇన్ఫ్లుయెన్జా, H1N1, చికున్ గున్యా వంటివి విజృంభించే అవకాశం ఉందని, కరోనా రోగుల్లోనూ ఈ వ్యాధులు సోకే ప్రమాదం ఉందని తెలిపింది. కరోనా కేసుల్లో కూడా బ్యాక్టీరియల్ కో ఇన్ఫెక్షన్లపై దృష్టి సారించాలని, కరోనా చికిత్స కేంద్రాల్లో ఈ వ్యాధులకు సంబంధించిన టెస్టు కిట్లను అందుబాటులో ఉంచాలని సూచించింది. ముందుగానే డెంగీ, మలేరియా ఉన్నట్లు తేలితే వారికి కరోనా లేదని భావించకూడదని, ఆయా ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులతో పాటు కరోనా కేసులు అధికంగా ఉన్న చోట రెండింటికీ పరీక్షలు నిర్వహించాలని స్పష్టం చేసింది. కరోనా నిర్ధారణ అయి జేఈఈ అడ్వాన్స్డ్ 2020 పరీక్షకు హాజరు కాని విద్యార్థులకు 2021లో పరీక్ష రాసేలా మరోసారి అవకాశమివ్వాలని జాయింట్ అడ్మిషన్ బోర్డు భావిస్తోంది. దీనికి సంబంధించి వయోపరిమితిని సైతం సవరించే ఏర్పాట్లు చేస్తోంది. కేవలం కరోనా నిర్ధారణ అయి పరీక్షకు హాజరు కాలేకపోయిన వారే కాకుండా ఇతరత్ర కారణాల వల్ల రాయలేకపోయిన వారు కూడా 2021లో జరగనున్న పరీక్షకు హాజరు కావచ్చు. అంతేకాక జేఈఈ మెయిన్స్ 2021 పరీక్ష రాయకుండానే సరాసరి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు హాజరయ్యే విధంగా కూడా ఈ విద్యార్థులకు వెసులుబాటు ఇవ్వనున్నారు. కరోనా నిర్మూలనకు టీకా వచ్చేదాకా ప్లాస్మా యోధులే వ్యాక్సిన్ అని ఎంపీ సంతోష్ కుమార్ అన్నారు. ఒకసారి ప్లాస్మాను దానం చేసి 2ని కాపాడవచ్చని, ఒక ప్లాస్మా యోధుడు 24 సార్లు దానం చేసి 48 మంది ప్రాణాలను నిలుపవచ్చని ఆయన తెలిపారు. ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు సమాప్తం.